భారత్ వైపు నుంచి ఒక ఓడ ఇది నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వైపు వెళ్తుంది. అంటే అటు నుంచి రావడమేనండి. ఈ రూట్లో ఇటు నుంచి వెళ్ళే ఓడలు జీరో, అబ్సల్యూట్ జీరో, గుర్తుపెట్టుకోండి. మరి మన వాళ్ళు వెళ్తున్నారు, ధైర్యంగా వెళ్తున్నారు. ఇమీడియట్గా మీకు గల్ఫ్ ఆఫ్ ఓమాన్ నుంచి ఈరాన్ యొక్క ప్రతినిధులు మీరు ఇటు రాకూడదు, మిమ్మల్ని అలౌ చేసాం, 22 ఓడలు అలౌ చేసామంటే ఫ్రెండ్షిప్ మీద మీరు దాటేశారు, ఓకే ఫైన్. కానీ మీరు అటు నుంచి ఓడలు అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఎగుమతులు కదా. సో మీరేంటి నేరుగా పెర్షియన్ గల్ఫ్ నుంచి యూరోప్ దాకా వ్యాపారం కోసం వెళ్ళొచ్చు, నాట్ అలౌడ్. భారతే అవ్వచ్చు, నాట్ అలౌడ్. మీరు రావడానికి లేదు. మీకు వరస పెట్టి ఈరాన్ నుంచి మీకు మెసేజ్లు, కానీ మన ఓడ వెళుతూనే ఉంది. మీకు ఎస్కార్ట్గా ఇండియన్ నేవీ ఉందండి. అంటే చెప్తున్నాగా ఐఎన్ఎస్ రాజ్పుత్, ఐఎన్ఎస్ చెన్నై ఇలాంటి ఓడలు ఎస్కార్ట్గా ఈ ఓడకు. సో నేరుగా వెళ్ళడంతో ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్ వార్తలు ఏమిటి, యు ఆర్ వెల్కమ్, మిమ్మల్ని స్వాగతిస్తున్నాము, రండి. ఎక్కడ, స్ట్రైట్ ఆఫ్ హార్మస్. ఇంత పెద్ద యుద్ధము, కానీ భారత్ ఓడకు ఇలాంటి ఒక స్వాగతం. ఏమిటి ఇది మ్యాజిక్ ఏమిటి అంటే ఈ ఓడలో పూర్తిగా మందులు ఉన్నాయండి. అంటే ప్రపంచాన్ని చూడండి, ఒకవైపు మహానాయకులు పెద్ద పెద్ద యుద్ధాలు చేయొచ్చండి, కానీ ఒక కామన్ మ్యాన్కి దీంతో ఏంటి సంబంధం? వాడేమైనా తుపాకులు వేసుకొని యుద్ధాలకు వెళ్తాడు? వెళ్ళడు కదా. వాడు అక్కడ పుట్టాడు, ఆ దేశంలో బతుకుతున్నాడు, తన ఫ్యామిలీ అనుకుంటాడు, పెళ్ళాం పిల్లలు, ఏదో రకంగా సర్వైవల్ కోసం పోరాటం, ప్రతిరోజు పోరాటమే. అలాంటి వాడికి యుద్ధముతో ఏంటండి సంబంధం మీరు చెప్పండి? కానీ వాళ్ళ ఇళ్ల మీద కూడా వీళ్ళు బాంబులు, మిజైళ్లు వేస్తున్నారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ చూడండి ఎంత దారుణంగా. మనము అలా కాదండి. భారత్ అన్నప్పుడు అలా కానే కాదు. మనము హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఈరాన్లో ప్రస్తుతము 4000 మంది మరణించారు. అంటే ఇందులో మీరు ఇజ్రాయెల్ వాళ్ళను కూడా కలుపుకోవాలి. కానీ ఈరాన్ ఓపెన్గా చెప్తుంది, చూడండి మా ఆయిల్ ఫీల్డ్స్ మీద ఇలా బాంబులు వేశారు, మా సెక్యూరిటీ గార్డ్స్ నుంచి, వర్కర్స్ నుంచి ఇంతమంది చనిపోయారని ఈరాన్ చెప్తుంది. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు గెలిచిన దేశము కదా, చెప్పలేకపోతున్నారు. వీడియోలు ఫోటోలు రావడం లేదు. ఒక్క మహిళ అండి, మనము గెలిచామని చెప్తున్నారు, మరి నా భర్త ఇక్కడ ఇలా చనిపోయి ఉన్నాడు అంటే ఆవిడ భర్త యొక్క మృతదేహాన్ని పెట్టుకొని ఏడుస్తూ, ఇదా మనము సాధించిన విజయము, ఇదే రియాలిటీ. ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అమెరికా సైనికులే మరణిస్తున్నారు కదండి, విమానాలు నడిపే సైనికులు మరణిస్తున్నారు. సో ఎటు చూసినా కూడా మరణాలు, మహా విధ్వంసం. ఈ టైంలో భారత్ లాంటి దేశం ఏం చేస్తుందండి? మందులు పంపిస్తున్నాం. చూడండి, ఈరాన్ ప్రజల కోసము వాళ్ళు చెప్తున్నారు, ద ఎస్టీమ్ పీపుల్ ఆఫ్ ఇండియా హెల్పింగ్ అస్. ప్రపంచంలో ఏ ఒక దేశమైనా ఈ పని చేయగలదా చెప్పండి? ఇలాంటి వాతావరణం, ఇంతంత పెద్ద యుద్ధాలు జరుగుతున్నప్పుడు అయ్యో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, గాయాల పాలై ఉన్నారు, హాస్పిటల్స్లో డాక్టర్లు లేరు, మన డాక్టర్లు ఉన్నారండి. ఈ ఓడలో భారత్కు సంబంధించిన డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ ఉన్నారండి. మీకు మందులు, ఇంజెక్షన్లు, వ్యాక్సిన్స్, వాళ్లకు కావలసిన పరికరాలు, మీకు ఆహారము, వీటిని తీసుకొని మనం ఈరాన్ దాకా చూడండి. టర్కీ లాంటి ఆ ఎర్డోగాన్ అనే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ దోస్త్ అని చెప్పి మనం చేసిన వాళ్ళం. అక్కడ భూకంపం వస్తే వెళ్ళి సహాయం, అంటే ప్రజలకి ఇవేం తెలియదు కదండి. మహిళలు, పిల్లలు ఉంటారు, మరి వాళ్ళకి ఆకలి అన్నప్పుడు వాళ్ళు ఎవరిని అడుగుతారు? ఈ మహానాయకులను అడుగుతారా? వీళ్ళు వెళ్ళి సహాయం చేస్తారా? నథింగ్ కదండి. మనము ఆలోచిస్తాం. ఇవాళ ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక శ్రీలంక అన్నారు అనుకోండి, వాళ్ళు వెళ్ళి ఈరాన్నో అమెరికానో అడగలేరండి, అయ్యా మాకు సహాయం చేయండి, మాకు చమురు లేదు, ఇన్ఫ్లేషన్ ఇంత పెరిగిపోతుంది, మేము బతకడమే కష్టము. వాళ్ళు అడుగుతారా? ఎవరిని అడుగుతారండి? భారత్ని, మోదీ గారికి కాల్ చేస్తారు, అయ్యా మమ్మల్ని కాపాడండి, మోదీ గారిని అడుగుతారు. భూటాన్ అయితే 100% మన మీదే డిపెండ్ అయి ఉంటారు. మనము వాళ్ళకి చమురు పంపించకపోతే, గ్యాస్ పంపించకపోతే భూటాన్ దేశమే స్తంభించిపోతుందండి. సో నేపాల్ అనండి, ఇంకా బంగ్లాదేశ్. ఇప్పుడు ఇవాళ వాళ్ళు మళ్ళీ మన మిత్రులు కదా, కొత్త ప్రభుత్వము, వాళ్ళు ఫస్ట్ మెసేజే థ్యాంక్ యూ మోదీ అని అన్నారు. అలాంటిది వీళ్ళంతా మనల్ని అడుగుతున్నప్పుడు మనం ఒకడం బతకడం కాదండి. చూడండి పరిస్థితి, మనకే అంత పెద్ద గ్యాస్ క్రైసిస్. మీకు ఇవాళ ఒక కంపారిజన్ ఇస్తున్నారు, ఏంటి,
ఆస్ట్రేలియాలో చమురు ధరలు 32% పెరిగింది. 32% మీరు భరించగలరా? వియత్నాం 32%. స్వయాన అమెరికా, యుద్ధము చేస్తున్న అమెరికాలో 23% ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. విపరీతమైన ఇన్ఫ్లేషన్ అమెరికాకు రాబోతుంది, ధరలు ఆకాశాన్ని అంటుతుందని చెప్పి ఇవాళ వార్తలు. అలాంటిది భారత్ యొక్క క్రూడ్ ఆయిల్ ప్రైస్ 0% అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏ స్థాయిలో మీ స్ట్రాటజీ ఉండాలంటే ఖచ్చితంగా గ్యాస్ ధరలు పెరిగాయి, నో డిస్ప్యూట్. ఎల్ఎన్జి, ఎల్పిజి మేజర్ క్రైసిస్లో మనం ఉన్నాం. కానీ ఆయిల్ ప్రైసెస్, రష్యా పుణ్యము, ఆయిల్ ప్రైసెస్ ఇంకా కూడా పెరగకుండా 0% వాళ్ళు చార్ట్లో చూపిస్తున్నారు. పాకిస్తాన్లో కూడా 25%. ఇక లోయెస్ట్ అంటే 12% అండి. కొన్ని దేశాలు, జపాన్ లాంటి దేశాలు 12% పెరిగింది అంటే ఇది ఎంత పెద్ద విషయము. మనము ఏదో ఒక రకంగా అష్ట కష్టాలు పడి మనం దీన్ని ఇలా నెట్టుకొస్తున్నాం. ఈ టైంలో కూడా ఇరాన్ ప్రజలు అక్కడ వాళ్ళు గాయాల పాలై ఇంత కష్టపడుతున్నారంటే మనము సహాయం ఇందులో ఎటువంటి బార్గెనింగ్ లేదండి. క్లియర్గా చెప్తున్నాం. ఇదేదో నువ్వు స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో మాకు పర్మిషన్ ఇచ్చావు, మేము ఇలా తప్పించుకున్నాము, ఇక్కడ ఇవన్నీ ఏమీ లేదండి. అక్కడ మనుషులు, మానవత్వము, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, మేము ఆదుకున్నాం. మరి ఇది ఎలా నమ్ముతారు అంటే కొచ్చిలో ఇవాళ కూడా ఇరాన్ వాళ్ళ మీకు యుద్ధ నౌక అక్కడ ఆగి ఉందండి. వాళ్ళ సైలర్స్ను మనం రెస్క్యూ చేసాం. ఏ అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళు ఏమనుకున్నా, వాళ్ళందరూ మిత్ర దేశాలే కదా, మీరు ఏమైనా అనుకోండి. కానీ అక్కడ హాస్పిటల్స్లో ఇంత ఒక దయనీయమైన పరిస్థితి ఉన్నప్పుడు భారత సహాయాన్ని చేస్తుంది. విశ్వమిత్ర అనే ట్యాగ్ అందుకే మాకుంది, మేము ఎవరిని లెక్క చెయ్యము. సో ఈ పని ఇవాళ ఒక ఓడ అంటున్నాం. అక్కడ ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ అని ఉంటుందండి, అంటే రెడ్ క్రాస్ అంటాం చూస్తారా, అలాగా. సో వాళ్ళు లిటరల్గా పోర్టు దగ్గరికి వచ్చి మనల్ని స్వాగతిస్తున్నారు. రండి, మీరు రావడం మాకు చెప్తున్నా కదా, ద ఎస్టీమ్డ్ పీపుల్ ఆఫ్ ఇండియా ఇక్కడికి వచ్చారు. వి సిన్సియర్లీ థ్యాంక్ ఇండియా. ఈ పరిస్థితుల్లో కూడా మనము మన పవర్ని ఎలా నిలబెట్టుకున్నాం, మన ఇన్ఫ్లుయెన్స్ని ఎలా నిలబెట్టుకున్నాం, ఇదేనండి భారత్ అంటే. కాబట్టి మేరా భారత్ మహాన్ అనాలనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో కూడా మనం ఇలా ఆలోచించడం ఏంటి? మనమే క్రైసిస్లో ఉన్నాము. అలాంటప్పుడు ఇరాన్ని కాపాడడానికి ఒక ఓడ వెళ్ళింది అంటే మన ధైర్యం ఏంటి, మన సాహసం ఏంటో చూడండి. ఇప్పుడు ఏమంటున్నాము, ఒక ఓడ కాదు, మీకు అక్కడ మా వల్ల ఉపయోగం అనిపిస్తే 3 ఓడలు 4 ఓడలను పంపిస్తాము, మీరు వాళ్ళని ఆదుకోండి. మా మెడికల్ స్టాఫ్ అక్కడ ఇరాన్లోనే ఏంటి పెద్ద పెద్ద మిసైళ్లు పడుతున్నాయి అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు, అయినా కూడా మా వాళ్ళు ఉంటారు, మా వాలంటీర్స్ ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ఉండి వాళ్ళకి సహాయం చేయగలరు. మీకు ఓకేనా? ఎస్ అన్నారు అనుకోండి, పంపిస్తా. అంటే రేపు మనం ఇరాన్ని ఆగిపోంటే ఆగిపోతారు, కానీ అమెరికా ఆగుతాడా? ఇదే జైశంకర్ పోయిన వీడియోలో ఇదే మాట్లాడారు. జైశంకర్ గారు ఇదే చెప్తున్నారు, అమెరికా కుట్రలో మీరు ఎవరు ఇరుక్కోకండి. గ్లోబల్ క్రైసిస్ని క్రియేట్ చేసి తన పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నాడు. కాబట్టి యూరోప్ యూనియన్ 27 కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వకండి. ఇరాన్ని మేము ఆపగలం, పుతిన్ గారి చేత చెప్పించి మేము ఈ పని చేయగలం. మోదీ గారు పుతిన్ గారితో మాట్లాడితే ఇరాన్ వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళకే ఆగాలి, ఎందుకంటే వాళ్ళు గెలవలేరండి, ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా గెలవలేరు. కానీ ఆ డ్యామేజ్ మాత్రము మ్యాక్సిమం వాళ్ళు క్రియేట్ చేసేస్తారు. సో ఆపాలి అంటే డొనాల్డ్ ట్రంప్ని మీరు ఆపాలి. సో అలాంటిది మీరందరూ కలిసిపోండి. మీరందరూ కలిసిపోయి ఇవాళ అమెరికాలో $110 పర్ బ్యారెల్ అండి, ఇది 200 దాకా వెళ్ళినప్పుడు అమెరికా ప్రజలే ఇతన్ని తరిమి కొడతారు. ఇదైతే జరుగుతుంది. ఆ సిట్యువేషన్ దాకా మనము ఓపికగా ఉండాలి. ఇది భారత్ ప్రపంచానికి ఇచ్చే సందేశము. మరి ఒక ఓడ ఇరాన్ దాకా ఇంత పెద్ద యుద్ధంలో వెళుతుందంటే మనము ఎలాంటి ఒక సాహసాన్ని చేసామో చూడండి. మరి ఇలాంటి వార్తలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.